ఈరోజైతే ఎల్ఐజీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితున్నది. మరి ఇది డే మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఎట్లుండబోతుందో మాట్లాడుకు ప్రయత్నం చేద్దాం. ముందుగా మ్యాచ్ వచ్చేసి లక్నోలో మరి ఏకానా స్టేడియంలో మీకు ఆ పిచ్ నెంబర్ 4 అంటారు. ఆ పిచ్ పైన ఇప్పటివరకు ఒక డే గేమ్ కూడా ఆడలే. ఇదే ఫస్ట్ గేమ్ అంటారు. సో చూడాలి మరి ఈ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తారని. కొన్ని నైట్ గేమ్స్లలో చేజింగ్ టీమ్సే గెలిచినాయి అన్నారు. వాళ్ళతో మీకు డిఫరెంట్ స్కోర్స్ వచ్చిన 140, 160, 227 అట్లా వచ్చిన చేజింగ్ టీమ్సే గెలిచినాయి అన్నారు. మరి డే గేమ్ ఎట్లా ఆడుతో చూడాలి. ఇంకా మరి రెండు టీంలు మాట్లాడుకుంటే అయితే రెండు టీంలు కూడా 3 మ్యాచ్లు ఆడినాయి. ఎల్ఎస్జి ఏమో 2 మ్యాచ్లు గెలిస్తే జీటీఎం ఒక మ్యాచ్ గెలిచి వస్తుంది. రెండు టీంలు కూడా లాస్ట్ బాల్కి గెలిచి వస్తాయి. మరి ఈరోజు మరి విన్నింగ్ స్ట్రీక్ని ఎవరు కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇక మరి ఇటు లక్నో గేమ్లో మరి ఏ టీం గెలుస్తారో చూడాలి. లక్నో టీం అయితే బాగానే ఉంది. టాస్ మనం మాట్లాడుకుంటే అయితే ఏ టీం గెలిచినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. మీకు డే గేమ్ కాబట్టి పిచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్లో అవుతుంది పవర్ ప్లే తర్వాత. నిన్న మ్యాచ్లో చూసినాం. సో ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇంకా ఇటు చేజింగ్ టీం అయితే ఫస్ట్ 6 ఓవర్స్ కొంచెం కేర్ఫుల్గా ఆడితే ఆ తర్వాత బ్యాటింగ్కి ఈజీ ఉండొచ్చు. సో ఏ టీం గెలిచినా టాస్ గెలిస్తే అయితే బౌలింగ్ ఎంచుకుంటుంది. ఇక మరి టీమ్స్ ఎల్ఎస్జి టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మంచిగా షమి బాగా పర్ఫామ్ చేయడం, ప్రిన్స్ యాదవ్ పవర్ ప్లేలో బాగా పర్ఫామ్ చేయడం, ఈ రెండు బాగా కలిసి వస్తాయి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఎల్ఎస్జికి. దిగ్వేష్ రాటికి ఉండు, ఇంకా అటు ఆవిష్కరణ ఉండు. ఇంకా మీకు అటు వైండ్ అసరంగా ప్లేస్లో మీకు రీప్లేస్మెంట్ తీసుకున్నారు జార్జ్ లిండే. సో మరి తను స్టేట్గా ప్లేయింగ్ చేయడానికి వస్తారా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి సిద్ధార్థ్ ప్లేస్లో. సో వాళ్ళ టీం అయితే బాగుంది. ప్రిన్స్ యాదవ్ లాస్ట్లో యార్కర్లు బాగా పర్ఫామ్ చేస్తాడు. అటు షమి దగ్గర నుంచి డెత్లో బాగా ఇస్తాను బౌలింగ్. పవర్ ప్లేలో కూడా మంచి ఎకనామీతో బౌలింగ్ చేస్తాడు. మరి ఇవి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎల్ఎస్జికి. ఇంకా అటు బ్యాటింగ్ విషయం మాట్లాడుకుంటే అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక ఇంకా అనుకున్నంత స్టైల్ క్లిక్ కాలే. అటు మిషల్ మార్చ్ నుంచి మ్యాక్రమ్ నుంచి పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు పంత్ దగ్గర నుంచి ఇంకా పెద్ద నాకు రాలే. పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ఆర్ఎస్ పైన 50 వచ్చినా మరి అలాంటి నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు. ఇక నికోలస్ పురాన్ అయితే ఫైర్ కాలే. ఫైర్ అయితే మాత్రం ఎల్ఎస్జికి వేరే ఉంటుంది. అబ్దుల్ సమద్ కూడా మరి తను ఎల్ఎస్జికి మంచిగా కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ టీంలో తన పొజిషన్ ఫిక్స్గా చేసుకోవాలంటే అబ్దుల్ సమద్ దగ్గర నుంచి మంచి నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా మరి ఆయుష్ బదల్ మంచి ఫామ్లో ఉండు. తను అట్లా ఆడితే బాగుంటుంది ఎల్ఎస్జికి. తను అట్లా కోరుకుంటారు ఎల్ఎస్జి ఫ్యాన్స్ కూడా. ఇక జీటీ మాట్లాడుకుంటే అయితే సిరాజ్ దగ్గర నుంచి వికెట్స్ లేవు చక్కగా. సిరాజ్ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు వికెట్స్ పవర్ ప్లేలో ముఖ్యంగా. సో తను పవర్ ప్లేలో రన్స్ కూడా వెళ్తాడు. మరి తను మంచి ఫామ్లో రావాలనుకుంటారు జీటీ ఫ్యాన్స్. ఇటు రబడా దగ్గర నుంచి కూడా మీకు వికెట్స్ ఏమో అనుకున్నంత స్టైల్ తీయలేకపోతాడు. తన బౌలింగ్ కూడా మరి అంత హాఫ్ లెక్కన అనిపిస్తుంది. మరి చూడాలి రబడా ఉంటారా ఈ గేమ్లో అని. మరి జేసన్ హోల్డర్ని తీసుకొస్తారా అని. నాకైతే జేసన్ హోల్డర్ని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది జీటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. కానీ రబడా మంచి ఫామ్లోకి వస్తే జీటీ కూడా బాగుంటుంది. కానీ చూడాలి మరి. అటు అశోక్ కుమార్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు. ఇంకా మళ్ళీ అటు సాయి కిషోర్ని ఆడియాలన్నది. కానీ మరి షారుఖ్ ఖాన్ ప్లేస్లో సాయి కిషోర్ని తీసుకొస్తారో చూడాలి. కుమార్ కుషాగ్రాని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు. చెప్పలేం మరి షారుఖ్ ఖాన్ ఉంటారా లేకుంటే కుమార్ కుషాగ్రా అంటారా అని. సాయి కిషోర్ ఉంటే బాగుంటుంది. బాల్తో మంచిగా కాంట్రిబ్యూట్ చేయగలడు. వాళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటంటే అటు రషీద్ ఖాన్ మంచి ఫామ్లోకి వచ్చిండు. అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. ప్రసిద్ధి కృష్ణ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు. తను ఇంపార్టెంట్ వికెట్స్ కూడా ఇస్తాడు. అది తను ఇంకొంచెం లాస్ట్లో కొంచెం ఎకనామీ తక్కువ ఉంటే మాత్రం జీటీ ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి ప్రసిద్ధి కృష్ణ నుంచి. తన ఎక్స్ట్రా బౌన్స్, తన హార్డ్ లెంత్ హిట్టింగ్ అవన్నీ బాగా కలిసి వస్తాయి ప్రసిద్ధి కృష్ణ నుంచి జీటీకి. సో ఈ మ్యాచ్లో ఎడ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు ఫస్ట్ ఇన్నింగ్స్లో జీటీ బౌలింగ్ చేస్తే అయితే ఇంకా బాగుంటాయి వాళ్ళకి జీటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక మరి కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటే అయితే చాలానే ఉన్నాయి కీ బ్యాటిల్స్. కానీ మెయిన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అటు షమి వర్సెస్ గిల్ బ్యాటిల్ చూడాలి. షమి వర్సెస్ గిల్. ఇక మళ్ళా
ఆ తర్వాత ఆ తర్వాత ఇక మిడిల్ ఓవర్స్లో ఇటు గ్లెన్ ఫిలిప్స్ ఉంటారు కావచ్చు. గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ దిగ్వేష్ షాట్ ఈ బ్యాటిల్ జరుగుతుంది చూడాలి. గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ దిగ్వేష్ షాట్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అటు ఇక వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు మిచెల్ మార్ష్ ఉండు, ఇటు సిరాజ్ ఉండు. కానీ ఇక్కడ పంత్ వర్సెస్ ఒకవేళ రబడా అన్న సిరాజ్ అన్న చూస్తే బాగుంటుంది. పంత్ వర్సెస్ ఇంకా ఇటు స్పిన్నర్స్ పంత్ వర్సెస్ రషీద్ ఖాన్ ఈ బ్యాటిల్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా నికోలస్ పురం వర్సెస్ రషీద్ ఖాన్ ఇలాంటి బ్యాటిల్ చూడాలి. ఇంకా మంచి మంచి బ్యాటిల్స్ ఉంటాయి. నెంబర్ 4లో మరి వాషింగ్టన్ సుందర్ కూడా ఎట్లా ఆడుతారో చూడాలి. లాస్ట్ మ్యాచ్లో బాగుండు. జీటీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తే వాషింగ్టన్ సుందర్. ఇక లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మరి వాషింగ్టన్ సుందర్ బాల్తో కూడా కీ రోల్ ప్లే చేస్తారు అనిపిస్తుంది. పంత్కి షార్ట్ బాల్ స్టాటిక్స్ వాడతారు. మరి ఇక్కడ ప్రసిద్ధి కృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తారు, వాడతారో చూడాలి ప్రసిద్ధి కృష్ణని. ఇంకా మళ్ళీ సిరాజ్ దగ్గర నుండి ఒక 2 వికెట్లు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది జీటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. తనకు కూడా అయ్యాం కాన్ఫిడెన్స్ ఉంటుంది సిరాజ్కి కూడా. మరి చూడాలి సిరాజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఇక మళ్ళీ టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఎల్ఎస్జీ మాట్లాడుకుంటే అటు మిచెల్ మార్ష్, ఆడమ్ అక్రమ్ వీళ్ళిద్దరు ఫైర్ కావాలనుకుంటారు. ఆడమ్ అక్రమ్ కావాలంటే బాల్తో కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు ఆడమ్ అక్రమ్ని. కానీ వీళ్ళిద్దరు ఫైర్ అయితే ఎల్ఎస్జీకి బాగుంటుంది. 1 ఓవర్లో పంత్ దగ్గర నుంచి ఒక పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక మళ్ళీ 4లో మీకు ఆయుష్ బదోని అనుకున్నాం. ఆయుష్ బదోని ఇక 5లో పురాన్ 4లో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సిచ్యువేషన్ బట్టి. 4లో బదోని, 5లో ఇక్కడ మీకు పూరన్, 6లో మీకు అబ్దుల్ సమద్ నుంచి పెద్ద నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. మరి తన సిచ్యువేషన్ దగ్గర పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఇక 7లో ముకుల్ చౌదరి అయితే అయ్యాన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. తన దగ్గర నుంచి మరి చూడాలి ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేస్తారని. ఇక 8లో మరి మొహమ్మద్ షమి, ఆ తర్వాత మీకు జార్జ్ లిండే వస్తే జార్జ్ లిండే, 8లో జార్జ్ లిండే, 9లో షమి, 10లో ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఇక మీకు ఇంపాక్ట్ ప్లేయర్ దిగ్వేష్ షాటి. సో ఇది ఎల్ఎస్జీ టీం. వీళ్ళకైతే బౌలింగ్ యూనిట్ బాగుంది, ఇటు బ్యాటింగ్ కూడా బాగుంది. కానీ ఒక బ్యాటింగ్ డెప్త్ లేదా అనిపిస్తాం కానీ అంత టాప్ ఆర్డర్కి అయితే అంత బ్యాటింగ్ డెప్త్ అవసరం లేదు. కానీ చూడాలి మరి అటు ఎల్ఎస్జీ ఇట్లా పర్ఫామ్ చేస్తారని, అటు జార్జ్ లిండే ఆడితే ఇట్లా పర్ఫామ్ చేస్తారని అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉన్నది. మరి జార్జ్ లిండే వర్సెస్ పూరం కూడా ఇది ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంటుంది. సో ఇంకా మరి జీటీ టీం మాట్లాడుకుంటే గిల్, సాయి సుదర్శన్, 1 ఓవర్లో బట్లర్ దగ్గర నుంచి వచ్చి ఏం నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు లాస్ట్ మ్యాచ్ ఎట్లా వచ్చిందో. మరి అలాంటి నాకు ఆడితే ఇంకా బాగుంటుంది. బట్లర్ మంచి ఫామ్లో ఉన్నాడు, అలా ఆ ఫామ్నే కొనసాగాలనుకుంటారు జీటీ వాళ్ళు. ఇక 4లో వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఓవర్స్లో కొంచెం అగ్రెసివ్గా ఆడితే బాగుంటుంది. ఛాన్స్ సేపు అగ్రెసివ్గా ఆడితే జీటీ బాగుంటుంది. ఇక 5లో ఫిలిప్స్ దగ్గర నుంచి ఫినిష్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి ఫినిష్. మరి ఫిలిప్స్ కనుక ఫినిష్ చేస్తే బాగుంటుంది. అటు 6లో మీకు రాహుల్ తెవాటియా అనుకున్నాం. రాహుల్ తెవాటియా 7లో మీకు జేసన్ హోల్డర్ అనుకుంటానా. ఇక మీకు వాళ్ళు ఎవరు తీసుకుంటారో ఇక వాళ్ళ ఇష్టం. సాయి కిషోర్ ఆడితే బాగుంటుంది. 8లో రషీద్ ఖాన్, 9లో సాయి కిషోర్, ఇక 10లో మీకు అక్కడ సిరాజ్, ఇంకా ప్రసిద్ధి కృష్ణ. ఇంకా ఇది టీం అనిపిస్తుంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూడాలి ఎవరు తీసుకుంటారని. సో ఇంకా ఈ చూడాలి మరి ఈరోజు ఫేవరెట్స్ అయితే మరి ఎల్ఎస్జీ అలా ఉన్నది. వాళ్ళ హోమ్ గ్రౌండ్, మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అటు జీటీ కూడా తక్కువ అంచలేదు, వాళ్ళు కూడా లాస్ట్ వరకు పోరాడతారు. మరి చూడాలి ఈరోజు ఎవరు గెలుస్తారా అని. మరి అటు సాయి కిషోర్ ఆడతారా చూడాలి. అటు ఇంపాక్ట్ ప్లేయర్ అశోక్ కుమార్ ఉంటారు. సో జీటీ టీం మరి అశోక్ కుమార్ నుంచి కొన్ని వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. అది ప్రసిద్ధి కృష్ణ కూడా బాగుంటుంది. రషీద్ ఖాన్ కూడా అదే ఫామ్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే పవర్ ప్లేలో ఎంత కొట్టినా మళ్ళీ మిడిల్ ఓవర్స్లో కూడా అటాకింగ్ చేయాలి. పవర్ ప్లే కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. పవర్ ప్లేలో 2-3 వికెట్లు పడితే కష్టం ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.